ఇక ఆయుధాలు వదిలేస్తామని చెప్పి మావోయిస్టులు చేసిన ఒక ప్రపోజల్పై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. అంటే అమిత్ షా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు కదా ఎంజీ రావు గారు, March 31, 2026 నాటికి ఈ దేశాన్ని నక్సల్స్ రహితంగా, మావో రహితంగా చేస్తాము అని చెప్పి. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ నక్సలైట్లు పెట్టిన నేపథ్యంలో మరి కేంద్రం అంగీకరిస్తుందా? అమిత్ షా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అండ్ అర్ధ శతాబ్దపు నక్సలైట్ల హింస అంతమైనట్లేనా? ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు నక్సలిజం, ఈ నక్సలిజానికి సంబంధించి ఒక పెద్ద విషయం నడుస్తుంది. ఎందుకంటే అభయ్ పేరు చెప్పి నక్సల్స్, ముఖ్యంగా మావోలని, నక్సల్స్ అన్నా మావోలన్నా, వీళ్ళు భారత ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారు, మీరు నిర్వహించే అంటే సెంట్రల్ ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ నిర్వహించే ఆపరేషన్ కగార్ని ఆపేయండి. మేము కూడా మా తరపున నిర్వహిస్తున్న ఆపరేషన్ కవచ్ అనే దాన్ని వెంటనే ఆపేస్తున్నాం, మేము ఆయుధాలు వదిలేస్తాం, మీరు కూడా శాంతి చర్చలు చర్చించుకుందాం అని ఒక లేఖ, తర్వాత వీడియో కూడా రావడం జరిగింది. ఇండియాలో నారాయణ, సిపిఎంసి, లెఫ్ట్ పార్టీలు కూడా భారత ప్రభుత్వాన్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నాయి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా వెంటనే ఇంకా ఎన్కౌంటర్ని, ఇవన్నిటిని హింసను ఆపేసి ట్రైబల్స్, తర్వాత ఈ ప్రాంతంలో శాంతి నెలకొనిపెట్టేటట్టు శాంతి చర్చలకు వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయం శాంతి చర్చలకు వస్తున్న నక్సలైట్లను నమ్మి అమిత్ షా గారు, ముఖ్యంగా హోమ్ మినిస్టర్, దీని నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి ఆపేస్తారా ఆపరేషన్ కగార్ని అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే March 31, 2026 నాటికి మొత్తం నక్సలిజాన్ని ఇండియా నుంచి అంతం చేసేస్తానని ప్రతిజ్ఞ పూనారు ఇప్పుడు అమిత్ షా, మోడీ. ఇప్పుడు మరి ఆపరేషన్ కగార్ని ఆపేస్తారా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే నక్సలైట్లు 1967లో మొదలైన నక్సలిజం ఇప్పటి వరకు 2025 అంటే సుమారు అర్ధ శతాబ్దం పాటు 50 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుందండి. 50 సంవత్సరాలు మించి. మరి ఈ నక్సలిజం కూడా చాలాసార్లు కింద స్థాయికి వెళ్ళిపోయి, అట్టడుక్కి వెళ్ళిపోయి, మళ్ళా పైకి రావడం, మళ్ళా శక్తిని కేంద్రీకరించి మళ్ళా రావడం చేస్తున్నారు. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ ఐడియాలజీ అండి, మార్క్సిస్ట్, కార్ల్ మార్క్స్ ఐడియాలజీ, డెంగ్ జియోపెంగ్, డెంజీస్ అంటారు, డెంగ్ జియోపెంగ్ ఐడియాలజీ, మావో జెడాంగ్ ఐడియాలజీ, లెనిన్ ఐడియాలజీ, స్టాలిన్ ఐడియాలజీతో ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా హింస, వాళ్ళు అనువుగా చూసుకుని హింస ప్రజ్వలిస్తూనే ఉంటారు. కాబట్టి శాంతి సంధికి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ శక్తిని సంపాదించుకొని మళ్ళీ అటాక్ చేయరు. ఈ విధంగా అర్ధ శతాబ్దం నుంచి కొనసాగుతుంది. సుమారు చెప్పాలంటే 1967లోనే నక్సలిజం మొదలవుతే 1970-71లో ఇందిరాగాంధీ స్టీపుల్ చేజ్ అనే ఒక పెద్ద ఆపరేషన్ చేసి నక్సలిజానికి మూల పురుషుడైన చారు మజుందార్ని ఎన్కౌంటర్లు అయ్యి జరిగినాయి అనమాట. ఎంతోమంది ఎన్కౌంటర్లు అయ్యారు, నక్సలిజం పోయింది. మళ్ళా 1974కి మళ్ళా వచ్చేసింది, మళ్ళా అంతమైంది, మళ్ళా వచ్చింది. 1980లో ఈ ఏపీలో ఇప్పుడు గ్రే హౌండ్స్ అవి పెట్టిన తర్వాత 80లో 90లో అంతమైంది, మళ్ళీ ఏపీ నుంచి అటు ఇటు వెళ్ళిపోయింది. కాబట్టి నక్సల్స్ని వాళ్ళు శాంతి చర్చలంటే నమ్మి ఆపడం అనేది ప్రమాదం అనేది ఈ గుణపాఠం మనకు చెప్తుంది. కానీ నక్సల్స్ ఒక ప్రతిపాదన చేస్తే మాత్రం నక్సలిజాన్ని మనం నమ్మొచ్చు. అదేంటి, నక్సలిజానికే మూల కేంద్రమైన ఏదైతే ఐడియాలజీ ఉందో, మావో ఐడియాలజీ ఉందో, అదే చైనా 1979లో ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళిపోయిందండి. ఈ మావో జెడాంగ్ తర్వాత వచ్చిన డెంగ్ జియోపెంగ్ దాంట్లో ఎన్నో మార్పులు చేసి ఈ క్లాస్ స్ట్రగుల్ అనేది చెప్పండి, భూస్వాములకి ఈ కార్మికులకు మధ్య జరిగే క్లాస్ స్ట్రగుల్కి కొత్త అర్థాన్ని ఇచ్చారనమాట. అంటే ప్రైవేట్ కంపెనీలు, పెట్టుబడిదారు విధానాన్ని ఆయనకు అంత అవలంబించుకున్నాడు. ఆ విధంగా వాళ్ళే చైనాయే మారిపోయి, చైనాయే కమ్యూనిస్ట్ ఐడియాలో చాలా వరకు వదిలేసి ప్రజాస్వామ్య పెట్టుబడిదారి విధానానికి వచ్చినప్పుడు మరి నక్సలైట్లు ఎందుకు చేయకూడదు ఇండియాలో అనేది ఒక పెద్ద గుణపాఠం వాళ్ళు నేర్చుకోవాలి. ఈరోజు నక్సలైట్లు గుణపాఠం నేర్చుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే 1957లో నమ్మూద్రి పా అనే కేరళ కమ్యూనిస్టు మొట్టమొదటి ఎలక్టోరల్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఈరోజు కేరళ ఏ స్థాయిలో ఉంటుందండి. ఒక విద్య, వైద్య రంగాల్లో, మానవ అభివృద్ధి సూచికల్లో కేరళానికి మించిన భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా లేదండి. రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర కూడా కేరళ ముందు సరితూగదు. అంతటి గొప్ప ప్రగతి ఎలా సాధించింది కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు కూడా ఎల్డిఎఫ్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంటే. నమ్మూద్రి ప్రసాద్ అంతటి గొప్ప రిఫార్మ్ తీసుకొచ్చారు, ఒక కమ్యూనిస్ట్ అయ్యుండి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనండి. అలాంటి నమ్మూద్రి ప్రసాద్ని, తర్వాత జ్యోతి బసుని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు కూడా ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి. 1997 నుంచి 99, 2 సంవత్సరాల పాటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు వాళ్ళు కమ్యూనిస్టులు.
మరి అలాంటి పార్టీల నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు నక్సలైట్లు? ఎందుకంటే వాళ్ళు విఫలం అయిపోయారు. ఇండియాని కమ్యూనిస్టు దేశంగా ఏర్పాటు చేయడంలో పూర్తి విఫలం. ఇండియన్స్ ఒప్పుకోరు. భారతదేశానికి ప్రజాస్వామ్యం ముఖ్యం, భారతదేశం శాంతి కోముక దేశం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నక్సలైట్లు మేము పూర్తిగా హింసను వదిలేసి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి మేము వస్తాం, మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలాగా, నమ్ముద్రీపాలాగా, జ్యోతి బసులాగా మేము వస్తాం, అభివృద్ధికి పాటుపడతాం, మేము ట్రైబల్ అభివృద్ధికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తే ఇండియా ఆపరేషన్ కగార్ని వదలాలి. అంతేగాని మేము ఆయుధాలు వదిలేస్తాం, మా ఐడియాలజీని వదలమడం తప్పు. ఎందుకంటే ఇక్కడ అమిత్ షా గారు కూడా, మోడీ గారు కూడా ఒక విషయాన్ని గమనించాలి. అదేంటి, నక్సలైట్లను అంతం చేస్తాం 2026 మార్చి 31 వరకు అంటే ఇది అసాధ్యం అండి. ఎందుకంటే నక్సలైట్లు అంతమవుతారు కరెక్టే, మరి నక్సలిజం ఎలా పుడుతుంది? నక్సలిజానికి ఆయువు పట్టేది, దానికి ఇంధనం ఏది? నక్సలిజానికి ఇంధనం ఏదంటేనండి, నక్సలిజానికి ఇంధనం ఆ మావో లెనిన్ ఐడియాలజీలు కాదండి. భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న అభివృద్ధి సమస్యలు, అభివృద్ధి అంతరాలు, అది ఎకనామిక్ డిస్పారిటీస్, ట్రైబల్ మీద పీడన. భారత రాజ్యాంగంలో 5, 6 షెడ్యూల్ను ఉపయోగించి మనం ట్రైబల్ అభివృద్ధి కొనసాగలేదు, వాళ్ళకి జస్టిస్ లేదు, అభివృద్ధి లేమి, ట్రైబల్ మీద పీడన అనేది ప్రధానంగా ఇంధనం. ఇవి ఉన్నంతసేపు నక్సలిజం ఎండ కాదు అనే విషయాన్ని మనం గమనించాలంటే భారత రాజ్యాంగం అమలు పూర్తి స్థాయిలో ట్రైబల్ ఏరియాల్లో ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం జరిగితేనే నక్సలిజం పోతుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా కేవలం నక్సలైట్లని హింస ఆపరేషన్ ద్వారా అంతం అవ్వదు అనే విషయాన్ని భారత ప్రభుత్వం కూడా నేర్చుకునే అభివృద్ధి పందా ఉపయోగించాలి. అంటే డెవలప్మెంటల్ అప్రోచ్ ఈజ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ది సెక్యూరిటీ మెజర్స్. ఇది చాలా పెద్ద గుణపాఠం కదండి. అంటే భారత ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి. నక్సలైట్లు పూర్తిగా హింసని బ్యారల్ వదిలి బ్యాలెట్ పాలిటిక్స్ చేస్తామని వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. లేకపోతే నక్సలిజం అనేది ఎప్పటికైనా ఎండ్ అవుతుందండి. ఇండియాలో హింస ఏంటండి? ఒక గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశం, ఒక అద్భుతమైన సివిలైజేషన్స్ ఉన్న అద్భుతమైన దేశంలో ఎక్కడో కార్ల్ మార్క్స్, మావో ఐడియాలజీలు ఎక్కడెలా పనుతాయి? భారత రాజ్యాంగంలో వాటి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సారు మజుందార్ తీసుకొచ్చిన 8 డాక్యుమెంట్ పత్రాల ప్రకారం ఆయన ఏమంటాడు, రాజ్యాంగంలో ట్రైబల్ రక్షణ లేదంటాడు. అది ఎక్కడ కుదురుతుంది? ఒక 5th, 6th షెడ్యూల్స్ ఉన్నాయి, ట్రైబల్స్ కమిషన్లు ఉన్నాయి, ట్రైబల్కి సంబంధించిన అన్ని రకాల సామాజిక న్యాయాలు అక్కడ ఉన్నప్పుడు ఎలా లేదంటారు? కాబట్టి భారత రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి కాబట్టి సమస్తం దాన్ని అమలుపరిచి చేసుకోవడమే అత్యున్నతి. దాని అమలుకు నక్సలైట్లు కూడా హింసను వదిలేసి రావాలి. భారత ప్రభుత్వం కూడా డెవలప్మెంటల్ అప్రోచ్ అనేది కూడా తీసుకోవాలి. లేదా అమిత్ షా, మోడీ అనేది విజయం సాధించడం అసాధ్యం అని కూడా చెప్పొద్దు. అన్లెస్ దే టేక్ అప్ ది డెవలప్మెంటల్ అప్రోచ్ అపార్ట్ ఫ్రమ్ ది సెక్యూరిటీ ఇష్యూస్.